హలో నమస్తే. తమిళనాడులో విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకుండా గవర్నర్ బిహేవ్ చేస్తున్న తీరు పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నిరసన యువతలో మరింతగా కనపడుతోంది. గవర్నర్ వ్యవహార శైలికి నిరసనగా రేపు తమిళనాడు బంద్కు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు వ్యాప్తంగా బంద్ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. గవర్నర్కు వ్యతిరేకంగా రోడ్డెక్కాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రేపటి బంద్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా విజయ్కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గవర్నర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు చూస్తున్నాం. గవర్నర్ నిర్ణయం సరైనది కాదు, గవర్నర్ విజయ్ని వేధిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో గవర్నర్కు వ్యతిరేకంగా చాలామంది పోస్టులు పెట్టడం చూస్తున్నాం. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టడం చూస్తున్నాం. గవర్నర్ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు భిన్నంగా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు తూట్లు పొడిచేలా బిహేవ్ చేస్తున్నారు లాంటి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. కపిల్ సిబల్ లాంటి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ ఇంత గుడ్డిగా బిహేవ్ చేయగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అనేక సందర్భాలలో ఈ రకంగా లార్జెస్ట్ పార్టీలుగా ఏర్పడ్డ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ని సాధించకపోయినప్పటికీ లార్జెస్ట్ పార్టీల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరడం చాలా సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని ఏ రకంగా గవర్నర్ పక్కన పెడతారు? గవర్నర్ ఎందుకు ఫలానా వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అంతా నాకు కావాలని ఏ రకంగా అడగగలుగుతారు? గవర్నర్కి ఆ తరహా రైట్ ఎక్కడుంది? ప్రభుత్వాలు ఫ్లోర్లో తమకు సంబంధించిన బలాన్ని నిరూపించుకుంటాయి తప్ప రాజ్భవన్లో లోక్భవన్లో కాదు అనే విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు చూసి మరి ఇంత బరి తెగించి బిహేవ్ చేస్తారా అని మాట్లాడుకోవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తమిళనాడులో యువత ప్రధానంగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు చాలా వేడెక్కిపోయింది. తమిళనాడులో విజయ్ని గడిచిన 2 ఏళ్లుగా అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు, అక్కడ ప్రధానమైన మీడియా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన్ని పూర్తిగా సైడ్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఆయన పార్టీలో ఎగ్జిస్టెన్స్లో లేదు అంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. ఇన్ని చేస్తున్నప్పటికీ అక్కడ యువత, మహిళలు పెద్ద ఎత్తున విజయ్ వెంట నడవడంతో అక్కడ లార్జెస్ట్ పార్టీగా ఆయన అవతరించారు. ఏ యువత అయితే విజయ్ కోసం ఓటేశారో, ఏ యువత అయితే విజయ్ పార్టీని నిలబెట్టారో, ఏ యువత అయితే విజయ్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారో, జెన్జీ బ్యాచ్ ఇప్పుడు వాళ్ళంతా రోడ్డెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజు గవర్నర్ని కలిసిన తర్వాత విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అవకాశం ఇస్తారు విజయ్కి అని భావించారు. కానీ గవర్నర్ అటువంటి అవకాశం ఇవ్వకుండా 118 మంది లిస్టు తీసుకొని వచ్చిన తర్వాతే నీకు అటువంటి అవకాశాన్ని ఇస్తానంటూ చెప్పడం చూసిన తర్వాత అక్కడ లోక్ భవన్ దగ్గర పెద్ద ఎత్తున యువత గుమికూడి ఆందోళన చేయడం కనిపించింది. విజయ్ నివాసం దగ్గర ఆందోళన చేయడం కనపడుతోంది. సో ఇది కంటిన్యూ అవుతే, ఈ ఎపిసోడ్ ఇలాగే కంటిన్యూ అవుతే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే లేదు అనే ఒక కంక్లూజన్ కనుక వచ్చిందంటే, అటువంటి నిర్ణయం కనుక గవర్నర్ తీసుకున్నారంటే ఇంకా మిగతా పార్టీలను ఎవరైనా ఆహ్వానించే, ఈవెన్ పళనిస్వామి కొద్దిసేపటి క్రితం గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు, ఆయన గవర్నర్ని కలవబోతున్నారు లాంటి వార్తలు వచ్చాయి. పళనిస్వామి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న వ్యక్తి, ఆ పార్టీ అన్నాడీఎంకే అధ్యక్షుడు. సో ఆయన్ని కలిసి కనుక ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారు లాంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో విజయ్ని ఓన్ చేసుకుంటున్న, విజయ్ని గెలిపించిన యువత ఖచ్చితంగా రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. జెన్జీ ఉద్యమాన్ని చూడడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. జెన్జీ ఉద్యమం మనం నేపాల్లో చూసాం, ఏ రకంగా అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసిందో చూసాం. జెన్జీ మూవ్మెంట్ నేపాల్లో 2 సార్లు వచ్చి అక్కడ పూర్తిగా ప్రభుత్వాలని మార్చేయడం, అప్పటి వరకు వేళ్ళానుకోనిపోయి ఉన్న ట్రెడిషనల్ పొలిటికల్ సిస్టమ్ని పూర్తిగా ధ్వంసం చేయడం, ఒక కొత్త రాజకీయ వ్యవస్థను అక్కడ ఎమర్జ్ చేయడం చూసాం. జెన్జీ బ్యాచ్ కనుక రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే దానికి కారణం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ వహించాల్సి ఉంటుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన గవర్నర్ అటువంటి బాధ్యత తీసుకోకుండా డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మీరు విజయ్కి సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అంటూ గవర్నర్ రివ్యూ చేశారు లాంటి వార్తలు బయటకు వచ్చాయి. మీరు విజయ్కి సెక్యూరిటీ ఎలా కల్పిస్తారు అంటూ డీజీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు కనుక జనాల్లోకి ఇంకా వెళ్తే, ఈ వార్తలు కనుక జనాలు తీసుకుంటే వాళ్ళలో ఆగ్రహం మరింత పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ ఆగ్రహం మరింత పెరిగితే లోక్ భవన్ రణరంగంగా మారే ప్రమాదం కనపడుతోంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగానే ఉంది. ఇంతకుముందే వార్త చూసా, చాలా కేంద్ర ప్రభుత్వ బలగాలని తమిళనాడుకు పంపిస్తోంది అని. అక్కడ డీజీపీ కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ ఇచ్చారు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాంతి భద్రతలకు సంబంధించిన ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది అంటూ డీజీపీ కేంద్ర హోంశాఖకి ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర బలగాలు తమిళనాడుకు వస్తున్నట్లు వార్తలు చూసాం. తమిళనాడు ఒక ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ మాటకు వస్తే జెన్జీ విప్లవాన్ని నేపాల్లో చూసాం. దానికంటే ముందే మనం కొద్ది సంవత్సరాల క్రితం తమిళనాడులో కూడా చూసాం జల్లికట్టు అంశానికి సంబంధించి జరిగిన ఉద్యమాన్ని. జల్లికట్టు అంశానికి సంబంధించి జల్లికట్టు తమ ట్రెడిషనల్
ట్రెడిషనల్గా చాలా సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం జల్లికట్టు. అటువంటి జల్లికట్టుని లేకుండా ఎలా చేస్తారంటూ మొత్తం తమిళనాడు, చెన్నైలో దిగ్బంధనం చేయడం చూసాం. గంటల తరబడి వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు, సినిమా ప్రముఖులు, బిజినెస్ మెన్స్, మొత్తం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన యువత వాళ్ళంతా రోడ్డెక్కి ఆందోళన చేయడం చూసాం. మొత్తం తమిళనాడు గర్జించడం చూసాం. జంజీ విప్లవాన్ మొత్తం నేపాల్లో జంజీ విప్లవం మనం చూడడానికంటే ముందే తమిళనాడు చూసింది. తమిళనాడు ప్రజలు రోడ్డెక్కితే, తమిళనాడు ప్రజలకు కోపం వస్తే, తమిళనాడు ప్రజల్లో అసహనం పెరిగితే, ఆగ్రహం ఏ రకంగా ఉంటుందో జల్లికట్టు సందర్భంగా చూశారు. ఇప్పుడు గవర్నర్ పైన కూడా అదే తరహా ఆగ్రహం, అదే తరహా కోపం అక్కడ ప్రజల్లో కనపడుతోంది. గవర్నర్ ఇంకా ఆలస్యం చేస్తే, గవర్నర్ ఇంకా తాత్సారం చేస్తే, గవర్నర్ ఇంకా అతిగా బిహేవ్ చేస్తే తమిళనాడు రణరంగంగా మారుతుంది. అలా రణరంగంగా మారితే దానికి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది.